నమస్తే మిత్రులందరికీ శుభోదయం. నేను మీ నరేష్. ఈరోజు మీ అందరితోటి ఒక మాట పంచుకోవాలనిపించింది. అదేంటంటే మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే తీరు. అది ఎట్లుంటుందంటే ఆ తీరు మనము చెట్టు ఈరోజు పెట్టామంటే నెక్స్ట్ ఇయర్ అది పండ్లు కాయాల్సిందే, లేకపోతే దాన్ని పీక్ పారేస్తాం అనే విధంగా ఉంటుంది ఆలోచన. కాబట్టి అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ఎవరు నిర్దేశించింది కాదు. కానీ ఒక 70% తల్లిదండ్రులు మాత్రమే ఇట్లా ఆలోచిస్తారు. నేను నా చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో చూసి ఈ మాట మాట్లాడుతున్నా. అటో ఇటో కష్టపడి ఇంటర్ డిగ్రీ చదివిస్తారు. ఇక మనకు అప్పటికే ఎన్నో కొన్ని అప్పులు కుప్పలు అన్నీ ఉంటాయి. అది అయిపోగానే ఏమైనా బాబు ఏం జాబ్ వస్తలేదారా, మిత్రుల మీద పడుతున్నాయి, ఏదో పని చేస్తే కాదారా అంటారు. అప్పుడు ఆడ ఆలోచన ఏమవుతుంది అంటే అటో ఇటో ఇంటర్ డిగ్రీ అదేనా కదని చెప్పేసి ఆడేదో డ్రైవరు, మేషను, కార్పెంటరు, కూలో, ఎలక్ట్రీషియన్ ఏదో ఒక పని నేర్చుకుంటాడు. అదే పని మీద ఎండలు వేస్తాడు ఇక. కాబట్టి తల్లిదండ్రులు అట్లా ఆలోచించకుండా పిల్లల కోసం మంచి డిజిటల్ మార్కెటింగ్ లా ఇప్పుడు ఆధునికంగా నడిచేటి స్కిల్స్, ఉన్నత విద్య నైపుణ్యాలు నేర్పిస్తే వాళ్ళు ఏదైనా జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది, ఏదైనా ఎక్కువ జీతంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా ఆలోచించుర్రి. ఒక 30% తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు ఎంత కష్టపడ్డా సరే వాళ్ళ పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనుకొని చెప్పేసి వీళ్ళ బాధలు చెప్పకుండా అటో ఇటో వేసి కొంచెం తెలిసిన వాళ్ళతో చెప్పించి ఇది అయితే బాగుంటుందని చెప్పి తెలుసుకొని చేపిస్తారు. అలా కొంచెం టైం ఇస్తారు. కాబట్టి ఆ టైం ఇస్తేనే ఎవరైనా జీవితంలో సెట్ అవుతారు, లేకపోతే మాత్రం బాగా కష్టం. 10-12 వేలతోటి మన జీవితాలు మారేటి ఏముండయి. ఇక లేదు కాదుపోదని అన్నిటి పెట్టుకున్న చెవుసని చెప్తే మళ్ళీ గదే వరే వండి ఏమంటారు, వేరే ఏమైనా చేస్తే నువ్వు వేసినవు తీ వ్యవసాయం చెప్పేసి చెప్తారు. కాబట్టి మంచిగా ఆలోచించుకోరి. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే తల్లిదండ్రులు ఎవరైనా వీడియో చూస్తే జర మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఆలోచించుకుంటూనే ఉంటది. ఏదో ఇవాళ నేను ఆ మాట ఫస్ట్ ఎందుకు చెప్పిన, చెట్టు పెడితే పనులు అనేది అంటే ఒక చెట్టు పెట్టినాక మినిమం ఒక 4 సంవత్సరాలు అయితేనే అది మనకు గాలికి ఇరగకుండా గట్టిగా అయ్యి మంచి కొమ్మలు గట్టిగా అవుతాయి, మంచి కాయలు కాస్తాయి. కాబట్టి కొంచెం టైం ఇవ్వరి పిల్లలకు, కొంచెం ఆగమాగం చేయకుర్రి, ఏమని చెప్పి అనకుర్రి. ఎంతో కష్టపడా ఇన్ని రోజులు, ఇంకా కొన్ని రోజులు కష్టపడితే పోయేది ఏముండదు. ఓకే, మధ్యతరగతి జీవితం తప్పించి. కాబట్టి మీ పిల్లలకు మంచి టైం ఇచ్చి కొంచెం మంచి స్కిల్స్ నేర్పియ్యి, జీవితంలో బాగుపడతారు, మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటారు. లేదంటే నీ మా అయ్యా గింత చేసిర్రు అబ్బాయి, నీ ఆయన అదే మోసి నేను ఇదే మోతున్నా చెప్పేసి బాధపడతారు. ఆ మాట రాకుండా చూసుకోవాలంటే అంతో ఎంతో కష్టపడి కష్టపడర్రి, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుర్రి.